ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్ అండి. నేను ఎవరు, ఈ జగత్తు ఏమి అను విచారణ ఎవనికి లెస్సగా ఉదయింపకున్నదో అతని యందు జీవత్వమనడి దీర్ఘజ్వర రూపభ్రమ ఎన్నటికి తొలగనేరదు అని చెప్తున్నారు భగవాన్. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఆత్మానుభూతిని పొందాలనే వారికి అభ్యాసమే ప్రధానము కానీ ఊహాగానాలు కావు. సిద్ధాంతపరమైన ప్రశ్నలు ఎవరైనా అడిగితే వారు జవాబు ఇవ్వక మౌనంగా ఉండేవారు. ఆ ప్రశ్నని అడిగేది ఎవరో కనుక్కోమని చెప్పేవారు. ప్రపంచం గురించి మాట్లాడేటప్పుడు శ్రీరమణులు ప్రపంచానికి సంబంధించిన సృష్టి కార్యమంటూ ఏదీ లేదు అనేవారు. దేశకాలాలు, కార్యకారణాలు ఇవన్నీ ప్రపంచానికి సంబంధించిన సిద్ధాంతంలో ముఖ్యాంశాలు. కానీ ఇవన్నీ అజ్ఞాని యొక్క మనస్సులోనివి. ఆత్మానుభూతి అయితే అవేవి లేవని తెలుస్తుంది. అజ్ఞాని ఇంద్రియాల వల్ల కలిగే అనుభూతులను తప్పుగా అర్థం చేసుకొని ప్రపంచాన్ని పరస్పర సంబంధాలు గల పదార్థాలుగా ఊహించుకుంటాడు. ఆత్మే ప్రపంచంగా అనేక నామరూపాలతో కనబడుతుంది. అయితే ఆత్మ సృష్టి స్థితి లయాలకు నిమిత్త కారణం కాదు. మనం నిద్రలో ఉన్నప్పుడు మనకి ప్రపంచం కనపడదు. ఆ సమయంలో మనము అక్కడ లేకపోలేదు అనం కదా, ఉన్నాం అక్కడ. మనం నిద్ర నుంచి మేల్కొనగానే ప్రపంచం కనపడతా ఉంది. అసలు మరి ప్రపంచం ఎక్కడ ఉంది? ప్రపంచం మన భావనే, అంటే మన భావనలో ఉంది. భావాలన్నీ మనం కల్పించుకున్నవే. మొదట నిద్ర నుంచి లేవగానే నేను వస్తూ ఉంది. ఆ నేను పుట్టేది ఆత్మ నుంచే. ఈ నేను యొక్క రహస్యాన్ని కనుగొంటే జగత్ రహస్యం కూడా అక్కడ విడిపోతుంది. ఇక్కడ మనకి ప్రపంచం వచ్చి నా ఉనికికి కారణం ఏమిటి, లేకపోతే నేను ఎట్లా సృష్టింపబడ్డాను అని కానీ అది అడుగుతుందా? అది అడగట్లేదు. ఈ ప్రశ్నలు అడిగేది ఎవరు? నీవే. ప్రపంచం ఇంత సత్యంగా నిలకడగా ఉన్నట్లు మనం ఎందుకు చూస్తున్నాము అంటే తప్పుడు భావాల వల్ల. అలాగా ఆ తప్పుడు యొక్క ఆలోచనల వల్ల, ఆ భావాల వల్ల అలాగా కనిపిస్తూ ఉంది. ఒకడు ఒకే నదిలో 2 సార్లు స్నానం చేశాను అని ఎవరైనా అంటే అది తప్పు. అతడు 2వసారి స్నానం చేసిన నది వేరు, మొదటిసారి స్నానం చేసిన నది వేరు. ఒకడు 2 సార్లు మంట యొక్క కాంతిని చూసినప్పుడు ఒకే మంటను చూశానంటాడు. అది కూడా తప్పే. ఎందుకంటే ఈ స్థితులన్నీ క్షణం క్షణం మారుతూనే ఉంటాయి. నిలకడగా ఉన్నదన్న అనుభూతి మన గ్రహణ శక్తిలోని పొరపాటు. శరీరం లేనిదే జగత్తు లేదు అంటే దేహం లేకుండా ప్రపంచాన్ని చూసినవాడు ఉన్నాడా? లేడు కదా. మనస్సు లేనిదే శరీరం లేదు. మనస్సు స్ఫురణ రూపమైన చైతన్యాన్ని వదిలి అక్కడ ఒక్క క్షణమైనా ఉండలేదు. తాడుని పాముగా భ్రమించినప్పుడు పాము త్రాడుని మరుగునపరుస్తున్నది. అలాగే ప్రపంచము ఆత్మను మరుగునపరుస్తూ ఉంది. ప్రపంచం అసత్యమని విచారణ చేసి తెలుసుకోలేకపోతే అది మనల్ని వదలదు. వదిలించుకోవటానికి కూడా సాధ్యం కాదు. ప్రపంచాన్ని చూసినప్పుడు తనని తాను చూసుకోడు. ఆత్మను చూసేటప్పుడు అక్కడ ప్రపంచము కనపడదు. ప్రపంచమును చూచుటకు
నిద్రలో మనస్సు లేదా ఇంద్రియాలు లేకపోవటం వలన అది కనిపించటం లేదని మనం వాదించవచ్చు. మనం అక్కడ వాదించవచ్చు అనమాట. నిద్రలో మనస్సు లేదనట నిజమే, కానీ అక్కడ మనం ఉన్నాము. మరి ప్రపంచము సత్యమైనచో అది మనకు కనిపించుటకు అడ్డుపడేది ఏది? నిద్రలో మనస్సు లేక ఇంద్రియాలు లేవు. అక్కడ మనస్సు లేదా ఇంద్రియాలు లేవన్నది ప్రపంచం కనపడకుండాటకు కారణం కాదు. ఏది కారణం అంటే సత్యమైన దేనినైనను చూచుటకు సత్యాత్మకు అంటే అహంస్ఫురణకు సాధనము అక్కడ అవసరం లేదు. ఎందుకంటే దానికి ఆ అహంస్ఫురణకి సాధనము అవసరం కాదనమాట, దానికి అవసరం లేదు. ఆత్మ జ్ఞానచక్షు అని మన గురువుగారు కూడా చెప్తుంటారు. శాస్త్రజ్ఞానము మనకది తెలుపుతున్నది. దాని వలన మాత్రమే మనస్సు ఇంద్రియాలు తెలుసుకోగలుగుతున్నాయన్నమాట. ఆత్మ యొక్క సత్యగ్రహణ శక్తి ఎప్పుడునూ నశించదని వేదాంతంలో కూడా చెప్తున్నాయి. ప్రపంచం లేదు కనుక నిద్రలో మనము ప్రపంచాన్ని చూడటం లేదు. మేము చనిపోయినప్పుడు మనసు బాధపడుతుంది. లోకం కనిపించకపోతే మనసు బాధపడుతుంది. మనోమూలం మనకు తెలిసినప్పుడు దేహం ఉన్నా ఒకలాగా ఉంటాము, లేకపోయినా కూడా ఒకేలాగా ఉంటాము. ప్రపంచం కనిపించినా ఒకేలాగా ఉంటాం, ప్రపంచం కనిపించకపోయినా ఒకేలాగా ఉంటాం. ఎందుచేత? ఎందుకంటే మనస్సు అణిగినప్పుడు మనసు కల్పించిన దేహం లోకం కూడా అక్కడ అణిగిపోతుంది. అప్పుడు దేహం కనిపించినా ఒకటే, కనిపించకపోయినా ఒకటే. మనకి ప్రపంచం కనిపించకపోతే, దేహం కనిపించకపోతే మనకి దుఃఖం వస్తుంది. దేహం కనిపించకపోయినా, లోకం కనిపించకపోయినా, దేవుడు కనిపించకపోయినా మన అస్తిత్వానికి, మన అహంస్ఫురణకి భంగం లేదు అన్న సంగతి మైండ్ యొక్క సోర్స్కి తెలిసిన వాడికి తెలుస్తూ ఉంటుంది. ఈ జగత్ దృష్టి అంటే ప్రపంచ దృష్టి తొలగాలి అంటే లోకం అనేది ఉందా లేదా, ఆ జ్ఞానం సరైనదా లేదా, లోకంలో సుఖం ఉన్నదా లేదా అనే ఈ పనికిమాలిన ప్రశ్నల జోలికి పోకుండా ఆ లోకము ఉండని లేకపోతే పోని, అసలు దాని సంగతి పట్టించుకోకుండా ఉండాలి. దానిని నిర్లక్ష్యంతో చూడాలి. తామరాకు పైన నీటి వల్లే అంటే ముట్టని రీతిలో ఆచరణలో ప్రవర్తించాలి. తన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకొని ఎల్లప్పుడూ బ్రహ్మం వలె నుండి తాను ధరించిన ఈ మానవ వేషానికి తగినట్లు సుఖదుఖాలను పొందే వాని వలె జగత్తులో ఈ జీవిత నాటకాన్ని ఆడమని చెప్తున్నారు శ్రీ రమణులు. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను ఎవరు, ఈ జగత్తు ఏమి అను విచారణ ఎవనికి లెస్సగా ఉదయింపకున్నదో అతని యందు జీవత్వం అనేది దీర్ఘజ్వర రూపభ్రమ ఎన్నటికిని తొలక నేరదు. అంటే ఏంటమ్మా? అంటే ఈ దేహాత్మ బుద్ధితో ఉన్న ఈ జీవుడు ఈ నేనెవరు, ఈ ప్రపంచం కనపడతా ఉంది కదా అని విచారణ చేయకుంటేనక, ఆ విచారణ చేయకపోతేనక ఎల్లప్పుడూ కనపడే ఈ ప్రపంచాన్ని అదే సత్యం అని అనుకుంటూ వాడు జీవిస్తాడు, ఆ భ్రమలో ఉండిపోతాడు. కాబట్టి ఆ విచారణ చేసినప్పుడు అది మిథ్యా ప్రపంచం అని తెలిసిపోతుంది. కాబట్టి వాడు విచారణ చేయకపోతే దాంట్లోనే ఉండిపోతాడు. విచారణ వల్ల అది తొలగిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ విచారం చేసేది జగత్తు గురించే, చూచేవాడి గురించే? చూచేవాడి గురించి గురుగారు. ఇప్పుడు ఏమని చెబుతున్నారు?
సరే ఇక్కడ నేనెవరు ఈ జగత్తేమి అను విచారణ ఎవనికి లెస్సగా ఉదయింపకున్నదో అతని యందు జీవత్వం అనేది దీర్ఘజ్వర రూప భ్రమ ఎన్నటికి తొలక నేరదు అంటున్నారు గురువు. అంటే చూచేవాడు లేకుండా జగత్తు ఉన్నదే. లేదు గురువుగారు, చూచేవాడు ఉంటేనే జగత్తు ఉంది, మనస్సు ఉంటేనే జగత్తు ఉంది. కాబట్టి జగత్తు ఉన్నదని చెప్పి జగత్తు నీకు చెప్పటం లేదు. అదేవిధంగా దేహం ఉన్నట్టు నీకు చెప్పటం లేదు. అవును గురువుగారు. దేహము నాది అంటున్నాము, దాని తగ్గట్టు జగత్తు కూడా ఉన్నది అంటున్నాం. దేహం ఉన్నది అన్నారన్నా, జగత్తు ఉందన్నా ఎవరు చూస్తున్నారు? అది ఇంపార్టెంట్. ఇక్కడ ఎందుకు ఈ స్థితి ఏర్పడింది? తనక ఆత్మ తెలియదు. ఆత్మ ఒకటి ఉన్నదన్న భావన కూడా వీడికి లేదు. దేహము అన్యమే, జగత్తు అన్యమే, తాను పూజించే దైవము అన్యంగానే ఉంటాడు. నీ ఆత్మని నీవు తెలుసుకో అన్నప్పుడు నాకు తెలియదట. ఆత్మ కూడా అన్యంగా ఉంటుంది. ఇటువంటి దేహాత్మ వృత్తి కలిగినప్పుడు. ఇంకోటి ఏంటి అంటే విచారం ఈజ్ ఈక్వల్ టు సత్యప్రకాశం కాదట. విచారం చేస్తాడు. ఈ జగత్ అక్కడి నుంచి వచ్చి సృష్టికర్త ఎవరు? ఈ దేహం ఉన్నట్టు నాకు తెలుస్తున్నది. దేహం లేకపోయినా నేను ఉన్నాను ఇతరులు అని జీవుడు తనకున్న పరిధిలో విచారం చేస్తాడు. జీవభావన కలిగినప్పుడు తనకి అంతా అన్యంగా కనపడుతుంది. దైవం అన్యంగా ఉన్నది. ఆత్మ నాకు తెలియదు, అది కూడా అన్యం అంటాడు. సంసారం అన్యము, దైవం అన్యము, జగత్తు కూడా అన్యం. ఈ అన్యత్వం అనేది ఈ జీవుడి యొక్క నేచర్ తయారవుతుంది. అక్కడ ఎందుకు తయారవుతుంది అన్నప్పుడు తనలో వచ్చిన సంకల్పము తనకు అన్యంగా కనపడుతుంది. ఉత్తరం నుంచి బయటికి వచ్చినప్పుడు నేను దేహం అన్నటువంటి ఒక భ్రమజనితమైన భావన, ఆలోచన అది తల ఎత్తినప్పుడు ఆ తర్వాత మనస్సు, జగత్తు అది కనపడతాయి. దేహాత్మ వృత్తి కనుక జనించకపోతే నీకేమీ కనపడదు. సంకల్పం, మొట్టమొదటి సంకల్పం నేనంటే దేహం అది. అది కూడా ఆలోచన. ఆ ఆలోచన తల ఎత్తినప్పుడు మాత్రమే ఈ అన్యత్వం కనపడాలి. కలలో అయినా జాగ్రత్త అయినా ఈ రెండు దేహాలకి చూచే నేను ఒకడే ఉంటాడు. ఆ చూచే నేను అటు జడము కాదు, ఇటు పూర్ణమైనటువంటి జ్ఞానము కాదు. ఒక మంచేస్తాం తాను జడమని ఊరికే కూర్చోడు. చైతన్యం అని తనకు తానుగా ఉండలేడు.
దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? ఆదిశంకరులు కూడా ఈ అహంకారాన్ని, అహం ఆకారాన్ని చిత్త జడ గ్రంథి అంటూ చెప్పుకొచ్చారు. ఒక ముడి, ఒక ఇమాజినరీ ముడి అని తెలియదు జీవితం. స్ఫురణ ఉంటుంది, సంసార స్ఫురణ ఉంటుంది, మంచి చెడు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి, అన్నిటినీ గ్రహిస్తున్నాడు ఇక్కడ ఆత్మబుద్ధి వచ్చిన తర్వాత. అందుకని విచారం చేయమంటారు. యోగ వాసిష్టంలో కూడా వశిష్ఠులు వారి రాముల వారిని ఉద్దేశించుకుంటూ, మీకు దుఃఖానికి కారణం అవిచారం. రామచంద్రాలు విచారం చెయ్యి, ఇటువంటిది ఏది లేదు. ఏ పురాణము, ఏ ఘటన ఏ విధంగా చెప్పినా లేని దాని గురించి మాట్లాడారు, ఉన్నది ఎవరు మాట్లాడారు. ఉన్నది ప్రకాశ సంస్థలో లేని జీవుడు అక్కడ లేడు, అహంకారం లేదు. కనుక నీవు కనుక విచారం చేయలేకపోతే నీ మాయ సాగిపోతుంది. నువ్వు దేహాలు మార్చుకుంటూ పోతూ ఉంటావు, తొందరగా మరణ పురన్నది జరగదు. కృష్ణ గీతలో కూడా అదే విషయాన్ని చెప్పడం లేదు. జీవాత్మ వస్త్రాలు మార్చుకున్నట్టుగా దేహాలు మార్చుకుంటూ వాసనాపూరితమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. విచారం చేయటం వల్ల తాను ఇది కాదని అనుగ్రహం చేత జ్ఞానమే తన స్వరూపమని అది ప్రకాశించినప్పుడు ఇది అదృశ్యమైపోతుంది. మధ్యలో నువ్వు నేను పెట్టలేదు, ఈ రాజలోకాలు లేవని వ్యాపారంలో కూడా ఇదే విషయం స్పష్టం చేశారు. చెప్పే విధానంలో మార్పు ఉండొచ్చేమో కానీ సత్యం ఒకటే ఉంటుంది, అప్పుడైనా ఇప్పుడైనా ఇంకెప్పుడైనా. అయితే విచారం ఎందుకు చెయ్యదు? విచారం చేస్తే గొడవలేదుగా. చిత్రుడు వచ్చిన తర్వాత కోరికలని, బంధాలని, బాధ్యతలని, ఇది కావాలని, ఇది వద్దని, ఇది మంచి అని, ఇది చెడు, మన నా వాళ్ళని, పరాయి వాళ్ళని పుట్టినప్పటి నుంచి పెరుగుతూ ఆ దిశగా ఉంటాడే తప్ప తను ఎవరన్న విచారం చేయాల్సిన అవసరం కూడా లేదు. మరైతే ఎప్పుడు చేస్తాడు, ఎందుకు చేయాలి? అప్పుడు ఆదిశంకరులు చెప్తారు, అదాతో బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మసూత్రాల్లో చెప్పుకొచ్చారు. తాను ఎన్నో కర్మలు ఆచరిస్తూ ఉంటాడు. ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ శాశ్వతమైనటువంటి ఆనందం కలగటం ఏదో ఒక అసంతృప్తి ఏర్పడుతుంది. అప్పుడు అనుకుంటాట, ఏది శాశ్వతమైనది, బ్రహ్మపదము, జ్ఞానము, అట్లా జీవుడు రావటమే కర్మ ప్రభావంతో వస్తాడు. కానీ మహర్షులు వారు వీటికడి ప్రారంభంతో వస్తుంది. ఎక్కడికి వస్తున్నాడు? మాయలోకి వస్తున్నాడు. మాయ అంటే ఏమిటి?
అది ఉందో లేదో తెలియని స్థితిలో ఉంటుంది. నా కళ్ళతో నేను చూశానంటారు. చూడటము, ఇంద్రియాలకు అది గోచరించటము, మీకు అది సత్యముగా గోచరము. అది సత్యం అని చెప్పదు, నీవు చెబుతావు. నా దేహం సత్యం, సంసారం సత్యం, జగత్తు సత్యం. పంచేంద్రియముల యొక్క రూపమే ఈ జగత్. ప్రపంచం అన్న పేరు ఎందుకు వచ్చింది? పంచేంద్రియముల యొక్క వ్యవహారమే. కాబట్టి విచారం ఎందుకు చెయ్యడు అన్నప్పుడు, గతంలో చెప్పుకున్న వాసన ప్రభావం ఎక్కువైనప్పుడు విచారానికి తాగులేదు. ఏదో ఒక టర్నింగ్ పాయింట్ లో ఎన్నో కర్మలు ఆచరిస్తూ ఉంటారు. ఏ ఒక్క పని కూడా తనకు శాశ్వతమైన సుఖాన్ని, ఆనందాన్ని పట్టదు. అందుకని సత్యమేది ఆదిశంకరుని కూడా ఇదే విషయాన్ని చెబుతూ, దేహము నీవు కాదు, దేహం నా కోహం, నేనెవరు, సోహం ఏదైతే ఉందో అది నీకు ఇది కాదు. ఉన్నది ఎవరు చెప్పలేరమ్మా, కనీసం సూచించడం కూడా లేదు. ఎందుకని నీ మనస్సు ఆ స్థితిలో ఉండదు, దానికి విషయం తెలియదు. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు మహర్షులు గారు? నీవు కనుక విచారము చెయ్యకపోతే ఈ దేహాత్మ బుద్ధి అనే తీవ్ర జ్వరము అలాగే ఉంటుంది. ప్రారంభం తెచ్చుకున్నది అయిపోతే ఇంకా కొత్త వాటిని దాంట్లో యాడ్ చేసుకుంటాం. ఇవన్నీ కలిసి కర్మాశయంలో పడి ఎవరి అకౌంట్ వాళ్ళదే. మీ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఇంకోటి డ్రా చేయలేరు, ఎట్లా చేస్తారు? ఇప్పుడు అంటే ఫ్రాడ్స్ వచ్చి బ్యాలెన్స్ ఎగిరిపోతూ ఉంది. అట్లా కుదరదు ఇక్కడ. ఎవరి అకౌంట్ వారిది, ఎవరి కర్మాశయం వారిది. సో ఒక పిడికల్ ప్రారంభం, అందులో పుట్టుక మరణం, ఏ క్షణం ఎక్కడ ఉండాలి, ఏది అనుభవించాలి, ఎటువంటి ఆలోచన వస్తే మేము అది అనుభవిస్తాము. సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, బంధం కావచ్చు, కాల క్రూరాది అర్షుడు వర్గాలు కావచ్చు. అవన్నీ కూడా జీవుడికి ఆయుధాలు. ఒకరిని ద్వేషించాలి అంటే నీ కోపం రావాలి, కోపం ఉంటే కదా ద్వేషించాలి. అగ్నికి ఆజ్యం పోసినట్టు అగ్ని వాయువులాగా కామము క్రోధము కలిసి ఉంటుంది. ఇష్టమైంది దొరకకపోతే వెంటనే క్రోధం, చివరికి బుద్ధి నాశనం అవుతుంది, అదొకటి పోతాడని గీతలో కూడా కృష్ణ పరమాత్మ వివరించాడు. బాగానే ఉంది, కానీ జీవుడు ఎందుకు విచారం చేయలేడు? దానికి మూల కారణం వాసనలు మాత్రమే, బంధాలు మాత్రమే, రాగ ద్వేషాలు మాత్రమే. విచారం చేయలేదు. నిద్ర లేవటమే ఆలస్యంగా ఈ టెక్స్ట్ గ్రాంటెడ్, ఈ జగత్తులోనే ఉన్నాను, ఈ సంసారంలో ఉన్నాను, నాకు బాధ్యత ఉన్నది, ఇతరులు ఉన్నారు, వాళ్ళేమనుకుంటారు అనేటువంటి భావనలో కూడా జీవుడు కర్మలా తెలుస్తూ పోతూ ఉంటాడు. కాబట్టి దుఃఖానికి కారణము అవిచారం. విచారం చెయ్యంగానే నీకు ఆన్సర్ రాదమ్మా. ఏ విధంగా అయితే విత్తనం వేయంగానే బలం రాదు,
టేక్స్ టైం. ఉమ్, కాన్స్టెంట్ ఎంక్వైరీ ఇంటూ ది అన్రియాలిటీ జరగాలి ఇక్కడ ఉమ్, కాన్స్టెంట్ గా. ఆ గురుగారు. ఉమ్, ఉమ్, అందుకనే ఆదిశంకర్లు కూడా బాగానే ఉంది, జగత్తు చూస్తున్నావు, అది ఉన్నట్టు నేను చెప్పలేదు, ఉమ్, మంచిది ఉమ్, అది ఉండాలనుకుంటున్నాను, అనుకో పర్వాలేదు. ఉమ్, అది కనుక ఉంటే నీ దేహం ఉంటే నీవు నిద్రించేటప్పుడు అది అందుకున్నది. అవును. ఉమ్, దీని కంక్లూజన్ ఏంటి? అది ఆలోచన ఆలోచన చెప్పడం. అని చెప్పడం. అవును. That's all. అవును. మాయలో కూడా ఉమ్, ప్రతి ఒక్కడూ నిద్రలు వస్తాడు, తిరుగుతాడు, దేశ విదేశాలు, ఇది ఆలోచన అనుకోడు. ఉమ్, ఏమా ఆ గురుగారు. అక్కడ ఉంది కాబట్టి ఆస్ట్రేలియా వెళ్ళొస్తానంటాడు, అమెరికా వెళ్తానంటాడు, ఉమ్, ఉన్నదని అనుకుంటున్నాడే తప్ప ఇది భ్రమజనితము, ఇది నా ఆలోచన అన్న స్థితి చూడడు, ఆ గురుగారు. చూడలేడు కూడా ఉమ్, వాసన చేతి. ఉమ్, ఏమా? ఆ గురుగారు. ఈ విచారం అనేది ఎందుకు చెయ్యడు అన్నప్పుడు కారణం వాసన. ఇది అందరికీ పనికిరాదని కూడా మార్చుకొచ్చాను. ఆ గురుగారు. అంటే ఇక్కడ నిద్రలో ఆలోచన లేదు కాబట్టి ఆడ ప్రపంచం లేదని అంటున్నారా, లేకపోతే జ్ఞానశిక్షు కాదు 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 కాదు, నిద్రలో నువ్వు ఉన్నావు, ఉన్నాను గురువు గారు. నువ్వు అనుకున్న రీతిలో లేవు. అవును. ఉమ్, నేను అనుకున్న రీతి. నిద్రలో ఉమ్, పచ్చగా ఇప్పుడే ఉన్నావు, ఉమ్, కళలో ఉన్నావు, నిద్రలో కూడా ఉన్నావు. ఉమ్, ఆ నిద్ర నీకు దేహము మనస్సు లేదు అక్కడ కాబట్టి ఉమ్, ఉమ్, నువ్వు అనుకున్న రీతిలో లేదు, ఉమ్, కానీ ఉన్నావు. అవును, ఉన్నాను. దానికే మహర్షులు వారు పంచకోశాలను ఆనందమకృషితో ఉంటారు, వృత్తి రాజ్యంలో ఉంటారు, అందుకని నీకు ఇది కనపడదు. ఇది కనపడదు. ఉమ్. అంటే నా డౌట్ ఏమిటి గురుగారు, అంటే వృత్తిరాహిత్యం అయి ఉంది, నేను ఉన్నాను అక్కడ, దాని వలన ప్రపంచం లేదని తెలియబడతా ఉందా, లేకపోతే అంటే ఒక ఆత్మ జ్ఞాన చక్షు. ఆత్మ గురించి మనకు పట్టించుకోవాలి, గురుగారు. ఆత్మ గురించి నీకు తెలియదు, ఉమ్, పెద్దలు ఎవరికీ తెలియదు. ఉమ్, నీవు తాత్కాలికంగా ఉమ్, దేహాత్మ వృత్తి స్థూల సూక్ష్మ దేహాలకు విడిగా ఉన్నావు అక్కడ. గురుగారు. మనస్సు వృత్తిగా ఇచ్చవైపు ఉమ్, ఉమ్, ఎప్పుడైతే దేహంతో డీలింగ్ అయినావో దేహం యొక్క స్థితి నీకు తెలియటం. అవును గురుగారు. అప్పుడప్పుడు మొత్తం నిద్రపోతే వర్షం పడ్డాగా తెలియదు, తెలియదు. పొద్దున్న సాయంత్రం తెలియదు. ఉమ్, అవును, అవును. కాబట్టి నిద్ర అవస్థలో నీవు ఉన్నావు, ఉమ్, కానీ నీవు అనుకున్న రీతిలో లేవు అక్కడ. గురుగారు. ఉమ్, ఉన్నది ఆత్మేమో ఉమ్. అని సూచించిన అది నీకు తెలియదు. అంటే అక్కడ జ్ఞానచక్షు, ఆత్మ జ్ఞానచక్షు కదా, దాని ద్వారా అది చూస్తా, అది దానికి తెలుసు కాబట్టి అది ప్రపంచం లేదని చెప్తా ఉంది అని. ఆత్మ కూడా తెలియదు అక్కడ. ఉహు. ఆత్మ తనకు తాను ప్రదర్శించిన తునియను తెలుస్తుంది. గురువు గారు. ఇప్పుడు ఒక తెర మీద బొమ్మలు పడుతుందా, బొమ్మ పడినప్పుడు తెర నేను ఉన్నానని చెప్పదప్పుడు. అవును గురుగారు. అవును, మీ దృష్టి బొమ్మల మీదే ఉంటుంది. అవును. పైగా ఇది మాయా లేదు, ఉమ్, ఇది తెరను చూసే కెపాసిటీ దీనికి లేదు. అవును, అవును గురుగారు. ఓకే. అవును గురుగారు. తెర ఆధారం పాముకి తాడు అన్నటువంటి విషయం తెలియదు. అవును. సరే, వైద్యంలో చెప్పిన సర్పంచ్ భయప్రాంతులు పాముకి అన్నిటికీ తెలియదు, పాము లేదంటావు అవును. ఉన్నంత. అదే చెబుతున్నారు శంకరులు మహర్షి.
ఉన్నది ఆత్మ, లేనిది జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు అని స్పష్టం చేసి, కానీ అది నీకు మిగులు పడదు. వెంటనే ఏమంటావు? పద్మజి కాదంటావు. అది కుదరదు. ఎందుకు కుదరదు? పద్మజ ఈజ్ బౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టెంట్. అందుకనే చూచే నేను, ఈ అహంకారం, ఈ దేహత్వ బుద్ధి తన మూలంతో తెలుసుకోలేదు. ఇక్కడ అన్ని మెరికలే. అక్కడ తన ఉనికి తాను తెలుసుకోలేదు. ఆత్మని అవతల క్వశ్చను తన మనస్సులో ఉన్నదే బయట చూస్తుంది. దేహము, సంస్కారము, బంధము. బంధం ఉంది కాబట్టి మోక్షం ఏదో ఉందనుకుంటుంది. జగత్తుని సత్యంగా చూస్తుంది. కోరికలు తీరుతున్నావు, సంపాదిస్తున్నావుగా విపరీతంగా. ఈ సంపాదన ఎక్కడ చేస్తున్నావు? జాగ్రత్త అవస్థలు. కసమైన తర్వాత ఎవరికి తెలియదు. అందుకని ఆదిశంకరుడు కూడా ఇదే అన్నారు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు మూడు కూడా అసంశయములు, నిరాధారములు, ఉనికి లేదు. అందుకని విచారం చేయమంటారు. శంకరులైనా మహర్షులైనా ఈ వేదవరణ విచారం చెయ్యకపోవటం వల్ల మీకు దేహాత్మముక్తి అనే జలము, పునరపి మరణం, పునరపి జన్మం అనేది ఏర్పడుతుంది ఈ మాయలు అని చెప్పు. ఇంట్రెస్టింగ్ మెసేజ్ ఆఫ్ మహర్షి. అర్థమైంది. ఇప్పుడు విచారం చేయగానే వెంటనే ఆత్మ ప్రకాశిస్తామా? దానికి ఒక ఎన్నో కష్టాలు ఉన్నాయి అక్కడ. నువ్వు లోపలికి వెళ్ళు, తల కిందగా పడిపోతుంది. సరే అనుగ్రహం చేద్దాం. సరే అనుగ్రహం అంటేనే ఆత్మ గురువు అని. సరే ఉన్నది కాన్షియస్నెస్, లేనిది కాన్షియస్ ఆఫ్ బాడీ, కాన్షియస్ ఆఫ్ జగత్, కాన్షియస్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. ఇవన్నీ ఆలోచన. ఇప్పుడు కూడా యు ఆర్ కాన్షియస్ ఆఫ్ జూమ్ మీటింగ్, కాన్షియస్ ఆఫ్ లిజనింగ్, కాన్షియస్ ఆఫ్ హియరింగ్, కాన్షియస్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇదంతా మాయలోనే. డోంట్ థింక్ ఇట్ ఈస్ రియల్. ఎప్పుడైతే అనుగ్రహం చేత యు ఆర్ కాన్షియస్ ఆఫ్ కాన్షియస్నెస్, ఇదంతా అయిపోతుంది. అదే జ్ఞాన వృత్తి చేత ఆత్మ తనకు తానుగా ప్రకాశించిన స్థితిలో ఈ జీవుడు, ఈ జగత్తు, ఈ దైవము, ఈ సృష్టి ఉంటారు. ఇది నా అనుభవం చాలాసార్లు చెప్పాను. అనుభవం చెప్పినా కానీ అది మానవుడు ఏంటి మాట్లాడుతున్నారు అయినా కానీ ఇది లేదంటారేంటి? కనుక సత్యము బోధించేది కాదు అదే శంకరుడు చెప్పింది. ఆత్మజ్ఞానము అనుభవయోగ్యమే తప్ప బోధయుక్తము కాదు. ఎందుకని ఈ మనస్సుకి అందదు, ఇంద్రియాలకు అందదు, అవస్థలకు అందదు. ఏమైనా రవి ఇట్లా సమ్మర్ లైట్ అంటే అది నాకు ఒక డౌట్ ఏంటంటే గురువు గారు, ఇప్పుడు ఇది ఈ అజ్ఞానము తొలగినప్పుడు అది తొలగింది అని ఎవరికి తెలుస్తుంది? అంటే ఆత్మకు తెలియదు కదా అసలు. ఇక్కడ తావు లేదని ఎవరికి తెలిసింది? తావుడికి తెలిసిందా? నీకు తెలిసిందా? తావుకు తెలిసిందా? బయట గురువు గారు తావు లేదు,
ఉన్నది అని పావుకు తెలిసిందా, కాడుకు తెలిసిందా, నీకు తెలిసిందా చెప్పు. అంటే మా మాయలో అయితే అంటే చూసేవాడికి తెలిసింది గురువు గారు. కరెక్ట్ కదా. ఆ, వాడు లేడని ఆత్మ ప్రకాశం తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తే తెలుసు, తెలియదు. కళల్లో కలగంటున్న వెచ్చగానే ఉంటుంది. అవును. మంచి దేహత్వం ఇంటికి వచ్చావే అప్పుడు తెలుస్తుంది కళా సత్యం. ఆ, కలగంటున్నంతసేపు కళ సత్యంగానే ఉంటుంది. అవును. కళలో భయపడతావు, పరిగెడతావు, తింటావు, కోరికలు తీర్చుకుంటావు. వెనుకు రాగానే ఏమంటావు అసత్యంగా. ఇక్కడ కూడా జాగ్రత్త అవస్థ నుంచి కళ నుంచి మేల్కొని నీవుగా ఉంటూ మళ్ళీ ఇక్కడికి రావాలి. ఆత్మ ప్రకాశము తరువాత ప్రారంభం మిగిలి ఉంటుంది కాబట్టి ఈ దేహం మళ్ళీ కనపడుతుంది. ఆ దేహాన్ని చూస్తున్నటువంటి దగ్ధబీజ మనస్సు తగలబడి ప్రాణాకారంలో అది అనుకుంటుంది, ఇది లేదు, నేనంటే జ్ఞానము అవి చెప్పవు. అదే బయటకు వచ్చినప్పుడు ఆ దగ్ధ మనసుతో ఇది ఇంతకు ముందే ఉన్నది అని అంటారు కదా. అంటే అది చెప్పేది బయటకు వచ్చినప్పుడు ఆ దగ్ధ బీజ మనసుతో చెప్పడమే తప్ప ఆత్మ చెప్పదు కదా. ఆత్మకి సంబంధం లేదు, చెప్పలేదు. అదే అదే ఆత్మకి అన్యత్వం లేదు. ఫస్ట్ ఇక్కడ అనుభవంలోనైనా ఆత్మ ప్రకాశంలో దేహము సంసారం జగత్తు ఎడిపోయిందో తెలియదు. తన పుస్తకం కాదు అసలు నీకు. అయ్యో దేహడిపోయిందని అనుకునేవాడు లేదు అక్కడ. మరణ సమయం అలాగే ఉంటుంది, మిత్ర సమయం అలాగే ఉంటుంది. మిత్రులో ఉన్నది నీ ఆత్మ అని చెప్పడం కారణం అది మీకు తెలియకపోవచ్చు, ఆత్మగా తెలియకపోవచ్చు. కాబట్టి ఆత్మ ప్రకాశించిన తరువాత పోస్ట్ రియలైజేషన్ లో తెలుస్తుంది. ఇది విడిగాలి. నీవు తాడును చూచాక కదా చెప్పేది తామసం లేదని. ఇక్కడ కూడా అహం స్ఫురణ ఎక్స్క్లూజివ్ గా జ్ఞానవృత్తితో ప్రకాశించిన తరువాత మళ్ళీ ఈ చిచ్చల గ్రంథి తెగిపోయి దగ్ధబీజ మనస్సు బయటికి వస్తుంది. అప్పుడు దేహం సంసారం చూస్తుంది. చూసి ఇది ఆత్మను విడిచి లేదు, విడిగా లేదు అసలు పట్టు. సముద్రంలో అలలన్నీ సముద్రంలో ఉన్నట్టే అంటుంది. ఎవరికి చెబుతుంది? ఎవరున్నారని చెబుతుంది? తనకే ఉనికి లేదు, తను చూస్తున్న వారు సత్యం ఎట్లా ఉంటుంది? కాబట్టి దేర్ ఆర్ నో అవర్స్. ఉన్నది ఒకటే ఆత్మ, లేనిది జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు అని దగ్ధబీజ మనస్సు అనుకుంటుంది. ఆ మనస్సుతో చెప్పినవే ఉపదేశ సారము, ఆ మనస్సుతో చెప్పిందో భారత భాగవత పురాణాలు, వేదములు, ఉపనిషత్తులు ఇట్లా. గురుగారు చెప్పుకోండి. ఇక్కడ స్వరూప జ్ఞానం తర్వాత ఈ పూర్వ స్మృతులన్నీ ఉంటాయా, వ్యానిష్ అయిపోతాయా గురుగారు? అసలు ఇప్పుడు స్మృతి ఉండదు. పూర్వంగా మీ దేహమే కనపడుతుంది. అది కాదు గురుగారు, అంటే ఇప్పుడు మీరు చెప్పండి. మనస్సు ఉండాలి, స్టోరేజ్ ఎంపీ అయిపోతుంది. అవునండి. ఇప్పుడు దగ్ధ బీజం అన్నారు, ఆ బీజాన్ని నీవు పట్టిలో కానీ వేస్తే మొలకెత్తుతుందా, వేయించిన కింద. ఇక్కడ కూడా అంతే, శృతి ఉండదు. కాదు గురుగారు, నా డౌట్ ఏంటంటే ఇప్పుడు భగవాన్కి 16వ ఏట స్వరూప జ్ఞానం అయింది,
కానీ ఆయన స్కూల్ ఎపిసోడ్స్, ఆయన చిన్నతనం అన్ని మళ్ళీ చెప్తూ ఉండేవారు కదా, అది ఎలా గుర్తుంటుందా అని అడుగుతున్నాను గురువుగారు. చెప్పినంత మాత్రాన అది ఉన్నట్టు కాదు. ఎవరికి ఆహా. చెబుతాడు? ఓకే. చెప్పేవాళ్ళు ఒకడు పెద్దవాళ్ళకి కదా, ఎవరికి చెబుతాడు? అవునండి. మళ్ళీ ఆయన స్కూలు క్లాస్మేట్ వచ్చినప్పుడు ఆయన చెబుతాడు. అది నేను అడుగుతున్నా గురువు గారు. గుర్తుపట్టడానికి కారణం పూర్వజన్మ కాదు, ఈ జన్మే. ఆహా. పూర్వస్మృతులు ఉంటాయి. ఆహా. సరే సరే. అందరికి గుర్తుపడతాడు. గుర్తుపడతాడు. మీరు ఎందుకు అవును. వచ్చారు ఇక్కడికి అంటాడు. మీరు పరమేశ్వరుడు బ్యాంకు విషయాలు చెప్తూ ఉంటారు కదా గురువు గారు. ఆ, మీరు బ్యాంకు విషయాలు మీరు ఉద్యోగం చేసినప్పటివి అవన్నీ చెప్తుంటారు కదా, అందుకని అడిగా. అంటే అవన్నీ గుర్తుంటాయి అన్నమాట. ఆ, అడిగితేనే చెబుతా, లేకపోతే బయటికి రావాలి. ఆహా. సరే సరే. నిశ్శబ్దంగా ఉంటాయి. ఆ అప్పుడు అన్నీ చెప్పలేను, ఆ గురువు గారు. కొన్ని ఫెయిల్ అయిపోతాయి. ఆ చిన్ననాటి స్నేహితులు, జరిగిన ఆ. విషయాలు ఆ కాలగర్భంలో అదృశ్యమైపోతాయి. ఆ గురువు గారు. చాలా మంది అంతవరకు దేనికి రిమాండర్లో మీ ఇంటికి వచ్చారని చెబుతుంటారు. అయితే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళే ఎట్లా గుర్తులేదు బొమ్మంటారు. ఆ మాట అంటే అది వచ్చింది గురువు గారు. వాళ్ళంతా చెబుతారు, మీ ఇంటికి వచ్చాము, ఇక్కడ భోజనం చేసాము, ఏం చేశాడు, ఏం చేశాడు, ఏం తెలుసు. అదే గురువు గారు. అంటే ఎందుకు ఉండదు అంటే రిట్రైన్ చెయ్యదు, రిట్రైన్ చెయ్యదు. ఓకే. కొంతకాలం తర్వాత వాళ్ళని చూసినప్పుడు పూర్వశుద్ధులు అట్లా ఉండవు, మారిపోతారు వాళ్ళు కూడా. కరెక్టే. అప్పుడే ఇంత పెద్దవాడు అయినావా అంటావు నువ్వే. అవునండి. ఈ రికార్డింగ్ ఏమో 30 ఏళ్ల క్రితం ఒక రకంగా ఉంటుంది, అవునండి. ఇప్పుడు వాళ్ళ రికార్డులు ఇంకో రకంగా ఉంటాయి. గురువు గారు. అలా చూసాను అయినప్పుడు ఇప్పుడు చూస్తే గుర్తుపట్టలేదు. అవునండి. ఎలా? అంటే గుర్తుంటాయి కానీ అవి బంధించవు ఆ గుర్తులు. బంధమనేది అవుతాం క్వశ్చన్. మీకున్న శృతికి ప్రజెంట్ చూసేదానికి భేదం ఉంటుంది. ఓకే. మొన్న భువనేశ్వరం వెళ్ళాం, ఒకటే గుర్తులేదు. 19 ఓకే. శివాకి బాగా గుర్తుంది, అందుకే శివ చూపించాడు, నాకు గుర్తులేదు. అర్థమైంది. అందుకని అప్పుడు ఉన్న శృతి ఇప్పుడు లేదు. గురువు గారు. ది థింగ్ విచ్ యూ రికార్డ్ ఓకే. కావచ్చు, ప్రదేశం కావచ్చు. ఎప్పుడు బెనారస్ చూసామనుకో, ఇప్పుడు చూస్తాను. అవును అవును గురువు గారు. సన్న సందులు, రిక్షా కూడా అవునండి. అనుకునేవాడు ఆ రోజు. అవును గురువు గారు. కాబట్టి మార్పు చెందుతున్నప్పుడు కాలగర్భంలో మీకు ఆ ప్రదేశం చూపించిన మేము గుర్తుపట్టలేము. కారణం మీ రికార్డు ఒకటి ఉంటుంది, కళ్ళు ఒకటి చూపిస్తుంది. అవునండి. అవును. అంటే ఆ దృష్టిని బట్టి ఉంటుంది. రికార్డు ఉంటుంది కానీ అది ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడో ఒకరిని చూస్తా ఉన్నా 10 ఏళ్ళప్పుడు, 50 ఏళ్ళకి గుర్తుపెట్టలేదు. కరెక్టే. కాబట్టి స్మృతి ఉంటుందా అన్నప్పుడు స్మృతి ఉంటుంది, కాంగ్రెషన్ అదని చెప్పి నీకు తెలుసు. అంటే మీరు కూడా ఆ గుర్తించడం అనేది ఉంటుంది ఆ పాతవి, కానీ అది 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 అడుగుతున్నా గురువు గారు. నేను బలానా అని చెప్పినా కానీ రాదు. గురువు గారు. ఎందుకని మోస్ట్ ఆఫ్ ది రికార్డెడ్ వర్షన్స్ ఈ
దొడ్డమేజ మనస్సుకి ఫైల్స్ కనుక డిలీట్ అయితే రిప్లై చేయలేదు కంప్యూటర్. అవును అవును గురుగారు. ఇక్కడే ఉన్నాడు, ఫైల్ నాట్ ఫౌండ్ అంటుంది. అవును అవును గురువు. గురుగారు అవును. ఇక్కడ కూడా మనస్సు దీని ఎవరు తెలియదు అంటే బాధపడ్డారని చెప్పి అంటుంది తప్ప నిజంగా తెలియదు. గురువు గారు, ఏమైనా అది దగ్ధబీజ మనస్సు ఉంటుంది కాబట్టి అవి గుర్తిస్తూ ఉంటుంది దాన్ని, పాతవి. కాదమ్మా, దాని రికార్డు ఆహా. గతంలో స్టోర్ అయింది కనుక ఏ రకంగా గుర్తిస్తుంది తప్ప ప్రజెంట్ ఇది గుర్తించి కనెక్ట్ చేయలేదు. ఓహో సరే, పాయింట్ అర్థమవుతుంది గురువు గారు. సరే, ఏది ఉన్నప్పటికీ ఆత్మను విడిచిలేదు. అవునండి. ఎందుకని గుర్తించే నేను ఆత్మ విడిగా లేదు, కలిసి ఉంటుంది. గాట్ ఇట్. ఒకటి డామినేట్ చేస్తే రెండు ఇంకా పనిచేయదు. గురువు గారు, అహంకారం డామినేట్ చేస్తుంటే ఆత్మ అడుగు అడుగుతుంది. ఇప్పుడు జీవుడికి కూడా, దేహాత్మ బుద్ధి గలవాడికి కూడా ఆలోచన రాకపోతే ఆత్మగానే ఉంటాడు అంటారు కదా మీరు. ఆత్మే ఆ జీవభావంతో ఆత్మ తెలుసుకోలేడు. అవును గురువు గారు. వెలుతురు ప్రకాశించినప్పుడు చీకటి ఉండదు. నువ్వు చీకటిని చూస్తున్నప్పుడు వెలుతురు ప్రస్తావన అంతేలేండి. చూచే నేను ఒకటే ఉంటుంది. తను చూచినప్పుడేమో అన్యత్వం ఉండదు. అన్యత్వాన్ని చూచినప్పుడు తను దాన్ని చూడలేదు. ఒకటి సాపేక్ష జ్ఞానము, రెండవది పూర్ణ జ్ఞానం. అవును. ఆత్మని ఆధారంగా చూస్తుంది అహంకారాన్ని. అవునండి. ప్రకాశంలో అహంకారం ఉండదు. కరెక్ట్ గురువు గారు. జీవుడు జగత్తీశ్వరుడు విశ్వేశ్వరుడు. అవునండి. అవును. అది ఉన్నది తురీయంలో.